ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గమైన పిఠాపురంలో జనసేన నేతలు రెచ్చిపోయారు. దళిత మహిళపై దాడికి తెగబడ్డారు. తన భర్త ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ కు దళిత మహిళ ప్రమీల రాణి సోదరుడితో కలిసి గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లింది. సుబ్రహ్మణ్యం తన తరఫున జనసేన నేతలైన కుంపట్ల సత్యనారాయణ, గోవింద వీరబాబులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలోనే మాట పెరిగి తొలుత రాణి సోదరుడిపై సుబ్రహ్మణ్యం దాడి చేశాడు. ఈ దాడిని ప్రమీల తన సెల్ ఫోన్లో చిత్రీకరించింది. అంతే సుబ్రహ్మణ్యం తరఫున వచ్చిన జనసేన నేతలు రెచ్చిపోయి రాణిపై అటాక్ చేశారు. అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ రాణిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు రాణి గొల్లప్రోలు పిఎస్లో ఫిర్యాదు చేశారు. నన్ను కింద పాడేసి బట్టలు చింపేసి చాలా దారుణంగా పిడుగుద్దులు గుద్దేసి ఇదిగోండి గాయాలు. సో నన్ను కొట్టేసి నా మెడలో ఉన్న చైన్ కూడా లాగేసి నన్ను పాడేసి కొట్టడం జరిగింది. ఒక లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి, ఒక ఎస్సీ మాల అని చెప్పేసి నన్ను కింద పాడేసి ఇంత దారుణంగా నన్ను ట్రీట్ చేశారండి. మేము చేసిన నేరం ఏంటో కూడా నాకు తెలీదు. నేను జస్ట్ మా హస్బెండ్తో వచ్చాను అంతే, తోడుగా వచ్చాను, నేను మా తమ్ముడు వచ్చామండి. సో మీరు ఎందుకు వీడియో తీస్తున్నారని చెప్పేసి మా పట్ల చాలా రూడ్గా బిహేవ్ చేశారు. వాళ్ళ నలుగురిని సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం అన్న అతను తీసుకొచ్చారండి. మేము అక్కడ ఉండంగానే నలుగురు, నాకు గోవిందు, సత్యనారాయణ, ఇంకా 4-5 తీసుకొచ్చారండి. కనీసం నన్ను కొడుతున్నప్పుడు ఎవ్వరూ కూడా కనీసం ముందుకు వచ్చి ఎందుకు కొడుతున్నారు అని కూడా ఎవ్వరు ఒక్కరు కూడా ఆపలేదు, కనీసం ఆపలేదండి. మీరు వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా మేము సబ్మిట్ చేసాము, దాంట్లో కూడా చూడండి. సో దీని పట్ల మాకు ఎంతైనా దీంట్లో మేము చేసింది ఏమీ లేదు. సుబ్రహ్మణ్యం గారు ఆయన పిలిచారు మమ్మల్ని, లావాదేవీలు మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి ఆయన అంతటిగా ఆయన పిలిస్తేనే మేము ఇక్కడికి రావడం జరిగింది. నువ్వు నన్ను ఏమి చేయలేవు, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వేమి చేయలేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమన్నా చేయగలను అని చెప్పి ఆయన స్పష్టంగా అనడం జరిగింది. అమ్మాయికి ఎలాంటి రక్షణ కూడా లేకపోతే ఇంకెందుకండి, అసలు ఏం చేయాలి? మేము చేసిన నేరం ఏంటి? వీడియో తీయడం, ఎవిడెన్స్లు కూడా మేము క్యాచ్ చేసుకోవడం కూడా మేము చేసిన నేరమా?